హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ సిరీస్ యాక్చువల్గా 3D మ్యాక్స్ సిరీస్లో సూపర్ స్ప్రే అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్. సో పేరులోనే మీకు క్లియర్గా ఒక మెసేజ్ అనేది ఉంది. సూపర్ సూపర్ అంటే సో ఇప్పటి వరకు మీకు పార్టికల్స్లో చూసిన ప్రాపర్టీస్కి సూపర్ స్ప్రే ప్రాపర్టీస్కి ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. సూపర్ స్ప్రే అంటే చాలా పెద్ద కాంపోనెంట్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ స్ప్రే వల్ల మనకు వచ్చే బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన దగ్గర ఒక చిన్న కుండ అంటే ఒక మట్టి కుండ ఉందనుకోండి, అది ఒక ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద వేసినప్పుడు మనం పగిలినప్పుడు అంటే బ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఎన్ని పీసెస్ అవుతాయి, అదే మనం సెకండ్ ఫ్లోర్ నుండి మనం కింద వేసినప్పుడు మనకి ఆ పీసెస్ ఎన్ని అవుతాయి అంటే వాటర్ పడేటప్పుడు ఆ యొక్క పార్టికల్ స్పీడ్, అదే స్నో పడేటప్పుడు పార్టికల్ స్పీడ్, అదే ఒక ఎలిమెంట్ని మనం బ్రేక్ చేసినప్పుడు అంటే కుండ కానీ లేదంటే ఇంక సంథింగ్ అన్నిట్లో కూడా స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. పార్టికల్ జనరేషన్ అంటే పార్టికల్ క్వాంటిటీ కూడా మారుతూ ఉంటుంది. సో ఆటోడెస్కోలు ఏం చేశారు అంటే ఇలాంటి ప్రీసెట్స్ అన్నిటినీ ఈ సూపర్ స్ప్రేలో మనకు ఒక లైబ్రరీగా పెడతారు. సో ప్రతి పార్టికల్కి ఎంతైతే స్పీడ్ ఉంటే అది న్యాచురల్గా స్నోలా కనపడుతుందా, లేదంటే ఇంకేదన్నా ఒక దివాళీ క్రాకర్స్ స్పీడ్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ప్రీసెట్స్ ఉంటాయి. సో సూపర్ స్ప్రేలో ఉన్న ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ప్రీసెట్స్. అలా కాకుండా మన వ్యూ పోర్ట్లోనే మన పార్టికల్ యొక్క షేప్ను మనం చూడొచ్చు, కానీ మన స్ప్రే కానీ స్నో కానీ పార్టికల్ యొక్క షేప్ని మనం రెండర్ చేస్తే తప్ప చూడలేం. లేదు అంటే కాంపౌండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఒక మెషర్ కాంపౌండ్ ఆబ్జెక్ట్కి అటాచ్ చేసి చూడొచ్చు. కానీ సూపర్ స్ప్రేలో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దాని యొక్క పార్టికల్ యొక్క షేప్ కానీ సైజు కానీ మన వ్యూ పోర్ట్లోనే చూడొచ్చు, రెండర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సూపర్ స్ప్రేలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో స్పానింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ టాపిక్. అంటే మీకు ఒక ఈ లెర్నింగ్ అంటే ఒక ఫ్లాష్ తెలుసుంటే ఒక ఎలిమెంట్ ఒక సర్కిల్ అలా మూవ్ అవుతూ సర్కిల్గా వెళ్ళిపోతుంది. ఆ సర్కిల్ అనేది మళ్ళీ మూవ్ అవుతూ ఒక స్టార్గా వెళ్ళిపోతుంది. దీన్ని షేప్ ట్వినింగ్ అంటారు. అదే మనకి ఒక మార్ఫింగ్ అప్లికేషన్స్, ఎలాస్టిక్ రియాలిటీ ఇలాంటి అప్లికేషన్స్ మనం మీకు ఐడియా లేకపోవచ్చు. ఎనీవే ఒక మేల్ అనేది ఫీమేల్గా చేంజ్ ఎలా అవుతుందో ఒక ఇమేజ్, అలా ఈ సూపర్ స్ప్రేలో ఒక బాక్స్ కొంత దూరం వెళ్ళంగానే ఒక కోన్గా మారుతుంది. ఆ కోను ఇంకొంత దూరం వెళ్ళంగానే ఒక ట్యూబ్గా మారుతుంది. దీన్ని స్పానింగ్ అంటారు. సో ఇన్స్టాంట్ జామెట్రీ ద్వారా ఇలాంటి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ అన్ని మనం సూపర్ స్ప్రేలో చేయొచ్చు. కాబట్టి దీని గురించి మనం ఎంత థియరిటికల్గా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎనీవే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ఈ సూపర్ స్ప్రే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైన్. సో నేను ఆల్రెడీ ఇక్కడ 3D మ్యాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 3D మ్యాక్స్ ఇక్కడ ఎనీ వ్యూ పోర్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చే వ్యూ పోర్ట్ ఎస్పెషల్లీ సూపర్ స్ప్రేకి టాప్లో నేను ఆల్ట్ W అంటే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి పార్టికల్స్లోకి వెళ్ళి ఈ సూపర్ స్ప్రేని ఈ ఏరియాలో మీకు నచ్చిన చోట డ్రా చేస్తే అది చూడడానికి సర్కిల్లా ఉంటుంది. దీన్ని మనం ఎగ్జాక్ట్గా అలైన్ చేసామంటే ఇట్లా సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసామనుకోండి మీకు ఏం కనపడట్లేదు. కానీ దీన్ని ఒక్కసారి సెలెక్ట్ చేసి ఈ మోడిఫైలోకి వెళ్ళి రైట్ క్లిక్లో క్లోజ్ ఆల్ అంటే చూడండి ఎన్ని టైపు ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయో. సో ప్రతి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో మళ్ళీ ఒక 10 ప్రాపర్టీస్ మినిమం ఉంటాయి. సో ఈ సెకండ్కి ఇంకొక 5 మినిమం. అట్లా మొత్తము ఈ రోల్ అవుట్స్ అన్నీ మనం చూస్తే అరౌండ్ ఒక 1 2 3 4 5 6 7 8 రోల్ అవుట్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోల్ అవుట్లో అప్రాక్సిమేట్గా మినిమం ఒక 5 ఆప్షన్స్ పెట్టుకున్నా మనం ఈ 8 రోల్ అవుట్స్కి 40 ఆప్షన్స్ మినిమం అనేటి సూపర్ స్ప్రేలో ఉంటాయి. కానీ మనకి స్నోలో మనం మ్యాక్సిమం అనేది ఒక 5 to 10 ఆప్షన్స్. అంటే దాంతో పోలిస్తే ఇది కొంచెం పెద్ద కాంపోనెంట్. ఫైన్. ఇప్పుడు నేను ఈ లోడ్ ప్రీసెట్స్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బబుల్స్ అనేది ఉంది. దీని మీద అప్లై చేయాలి అంటే ఇద్దరు మీరు డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదు అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రీసెట్ కావాలనో దాన్ని సెలెక్ట్ చేసుకొని సే హోస్ అంటే మనకి ఒక చిన్న ట్యాప్లోంచి వాటర్ వస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు. ఈ షాక్ వేవ్ అనేది ఒక లైబ్రరీ. ఫైర్ వర్క్స్ అంటే దివాళీలో ఉన్నట్టే ఉండే పార్టికల్స్ ఇలా స్ప్రెడ్ అయిపోతాయి. మన రాకెట్ లాంచ్ లాగా అంటే రౌండ్ సర్కిల్ టైప్లో వస్తుంది. సో డిఫాల్ట్గా నేను ఈ బబుల్ అనే దాన్ని ప్రజెంట్ దీనికి అప్లై చేద్దాం. సెలెక్ట్ బబుల్ లోడ్. ఇప్పుడు చూడండి ఈ యొక్క సైజ్ ఆఫ్ ది స్ప్రే సైజ్ పెరిగింది. ప్లస్ ఇప్పుడు మీరు ప్లే చేస్తే చూడండి పార్టికల్స్ అంటే ఒక చిన్న వాటర్ బబుల్ అన్నమాట ఇది. ఎక్స్క్యూజ్ మీ. వాటర్లో మనకి బబుల్స్ ఎలా వస్తాయో అంత న్యాచురల్గా ఇవి వస్తాయి. కానీ ఇక్కడ మనకి వాటర్ బబుల్ ఎలా ఉంటుందో చూడాలి అన్నప్పుడు సో ఫస్ట్ బేసిక్ పారామీటర్స్లో ఈ మెష్ అనేది ఆన్ చేస్తే
మీరు చూడొచ్చు. కానీ ఈ పార్టికల్ ఒక పార్టికల్ యొక్క షాడో ఇంకొక పార్టికల్ పైన పడుతుంది. డిఫాల్ట్లో మీకు షాడో వద్దు అంటే వ్యూ పోర్ట్లో మీకు షాడో వద్దు అనుకున్నప్పుడు ఈ రియలిస్టిక్ మోడ్లో నుంచి షేడెడ్ లేక్ వస్తే మీకు ఆ షాడో కనపడదు. ఫైన్. ఈ యొక్క ఎమిటర్ సైజు కూడా మీకు వద్దు అంటే ఈ డిస్ప్లే ఐకాన్లో 30 ఉంది, నేను ఒక 5 పెడతాను. సో దట్ మనకి పార్టికల్ పైన ఫోకస్ ఉంటుంది. ఫైన్. ఈ యొక్క హ్యాండ్ టూల్తో లేదంటే ఈ సెంటర్లో ఉన్న మీ మౌస్ వీల్ని ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్యానింగ్ లేక్ వెళ్తాం మనం. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేశాను అనుకోండి, సూపర్. ఇవి మనకి పార్టికల్స్, కానీ ఇవి కొంచెం న్యాచురల్గా కావాలి అనుకున్నప్పుడు దీనికి మనకి ప్రీడిఫైన్డ్ వాటర్ బబుల్ ఎలా ఉంటుందో అంత న్యాచురల్గా మనకి మెటీరియల్స్ ద్వారా మనం చూడొచ్చు. ఫర్ టైమ్ బీయింగ్ దీనికి మనం ఒక చిన్న ఒక పిక్చర్ని అటాచ్ చేయాలి అన్నప్పుడు రెండర్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూసాము మెటీరియల్ ఎడిటర్లో కాంపాక్ట్ మెటీరియల్ ఎడిటర్ అనే ఒక ఆప్షన్ పైన మనం క్లిక్ చేస్తే, అంటే ఇక్కడ మీరు జూమ్ చేస్తే మీరు చూడొచ్చు. ఫైన్. ఇక్కడ మీకు నచ్చిన ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని అంటే డిఫ్యూజ్లో ఈ బిట్ మ్యాప్ పైన డబుల్ క్లిక్ చేసి మీకు నచ్చిన పిక్చర్ మీకు వాటర్ షేడ్లో ఏదైతే ఉంటుందో అది అటాచ్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్లా లుక్ ఉండేది ఏంటి అంటే సే లెట్ మీ టేక్ దిస్, లేదంటే కలర్ఫుల్ ఫొటోస్ కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ గణేష్ దీన్ని అటాచ్ చేసామనుకోండి, ఇప్పుడు నేను అప్లై వ్యూ పోర్ట్లో చూడాలంటే దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఫైన్. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ప్లే చేశారు, చూడండి కలర్ఫుల్ పార్టికల్స్ ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో. ఇది కాకుండా మీ ప్రీసెట్ను మార్చామనుకోండి, లోడ్ ప్రీసెట్, ఈసారి నాకు ఈ బబుల్స్ కాకుండా ఈ ఫైర్ వర్క్స్ అనేదాన్ని లోడ్ చేస్తాను. కానీ నాకు పార్టికల్ షేపు ఆటోమేటిక్గా డిసేబుల్ అయిపోయింది. మళ్ళీ మీరు స్టార్టింగ్లోకి వచ్చి ఈ వ్యూ పోర్ట్లో మెష్ అనేది ఆన్ చేస్తే మీరు ఈ పార్టికల్ని ఇక్కడే చూడొచ్చు. సెకండ్, ఈ ఐకాన్ సైజ్ తగ్గించాలి అంటే ఇక్కడ డిస్ప్లే సైజ్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు పార్టికల్ యొక్క సైజును కూడా మనం చేంజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ జనరేషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఇప్పుడు చూడండి ఇక్కడ యూజర్ టోటల్ నేను 800 పెట్టాను, 600 పెట్టాను, పార్టికల్స్ ఎక్కువ అవుతాయి. అలాగే ఈ పార్టికల్ సైజ్ అనేది 3 ఉంది, ఇప్పుడు నాకు 10 కావాలి చూడండి, లేదు 15 కావాలి. ఫైన్. ఇప్పుడు నేను ఇది ప్లే చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి కొంచెం మీరు ఈ స్క్రోల్ చేస్తారనుకోండి మీరు క్లియర్గా చూడొచ్చు. ఫైన్. ఇది సెకండ్ లైబ్రరీ, కానీ ఇలాంటి లైబ్రరీస్ చాలా ఉన్నాయి. ఇవి కాకుండా మీ ఓన్ పార్టికల్ మీకు కావాలి అనుకున్నప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాంపౌండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఎక్స్టెండెడ్లో ఈ యొక్క హెడ్రా అనేది నాకు కావాలి. ఈ హెడ్రా మాడిఫైలోకి వెళ్ళి ఈ డోడెక్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసాం కాబట్టి నో ప్రాబ్లం. నేను ఈ టైప్ ఆఫ్ పార్టికల్ కావాలి, దీని యొక్క సైజ్ ఎంత కావాలి ఇవన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 కావాలి. సో ఇప్పుడు నాకు ఈ టైప్ ఆఫ్ పార్టికల్ ఇక్కడ కావాలి. ఫైన్. దీనికి కూడా నేను మెటీరియల్లోకి వెళ్ళిపోయి అదే మెటీరియల్ని అటాచ్ చేయొచ్చు. సే మెటీరియల్ ఎడిటర్ కాంపౌండ్, దీనికి కూడా నేను మెటీరియల్ అటాచ్ చేశాను. ఫైన్. ఇప్పుడు కూడా చూడండి సేమ్, కానీ ఈ పార్టికల్స్ అన్నీ కూడా నాకు ఈ షేప్లో కావాలి. అప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పార్టికల్ టైప్ని ఇన్స్టాంట్ జామెట్రీ అది ఎక్కడుంటుంది అంటే రైట్ క్లిక్ చేస్తే పార్టికల్ టైప్, ఇవి వద్దు నా ఓన్ పార్టికల్ నాకు కావాలి, అప్పుడు పార్టికల్ టైప్ మీద క్లిక్ చేయాలి. ఈ పార్టికల్ టైప్లో ఇన్స్టాన్స్ జామెట్రీ ఇన్స్టాన్స్డ్ అని ఉంది. ఎనీవే దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది పిక్ ఆబ్జెక్ట్, ఈ పిక్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి దీనిపైన మీరు ప్రెస్ చేస్తే ఇవన్నీ కూడా మీకు ఆ టైప్లో పార్టికల్స్ జనరేట్ అవుతాయి. కానీ ఇన్ని ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని వద్దు అనిపిస్తే మీరేం చేయొచ్చు అంటే ఈ యూజర్ రేట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, దీన్ని నేను ఒక 100 చేస్తే మీరు వ్యూ పోర్ట్లో క్లియర్గా చూడొచ్చు. ఫైన్. ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి దీన్ని ఒక్కసారి ఈ స్లైడర్ని మీరు చూస్తే ఇది ఓకే. ఫైన్. ఈ యొక్క పార్టికల్స్లో ఇవి కాకుండా మళ్ళా ఇక్కడ టైప్లో జనరేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ స్పీడ్ ఉంది, అలాగే లైఫ్ ఒక 100 కావాలి, అలాగే ఇక్కడ వేరియేషన్ కావాలంటే చేంజ్ చేయొచ్చు. చూడండి ఇది వేరియేషన్, అలాగే సైజు, అలాగే గ్రోయింగ్ అనేది ఉంది, ఇవి గ్రో, ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఎనీవే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూపర్ స్ప్రే. కానీ దీంట్లో స్పానింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ టాపిక్, అది ఇంకొక వీడియోలో మనం ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.